అందమైన ఈ లోకం అంతరించిపోయినా మీరు బాధపడకండి. క్రీస్తు చేసిన ఈ ప్రతి సృష్టి అయిన క్రైస్తవుడు ఒక సాధు స్వభావం గలతో ఈ సృష్టి నాశనం అయిపోయేంత వరకు దేవుని పిల్లలను కాపాడండి. మీకు మేలు చేయడానికే ఈ సభ పెట్టాం. మనమందరం దేవుడున్న లోకానికి వెళ్ళిపోతాం. ఈ లోకంలో కష్టాలు దుఃఖాలు వదిలేసి మనం వెళ్ళిపోతాం. దేవుడి లోకంలో సుఖపడదాం. చక్కగా ఉన్న లోకం చక్కగా లేకుండా పోయినప్పుడు చక్కదనాన్ని కలిగిన యేసు మనల్ని చక్కబెట్టడానికి వచ్చి ఆయన చక్కదనాన్ని కోల్పోయాడు. ఆ అందాన్ని కోరి ఆ అందాన్ని నీకిచ్చి ఈ లోకంలో ప్రసవ వేదన పడ్డాడు. ఒకనాడు బాధపడి మృగాల చేతిలో పడి చనిపోయి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతూ శిష్యులతో చెప్పాడు, ఈ క్రూర మృగాలు మిమ్మల్ని కూడా బ్రతకలేము. అయినప్పటికీ పావులు అని యూజుడు పావులను నిష్కపలేకుండా జాగ్రత్తగా మీ ఆత్మీయ జీవితాన్ని భక్తి జీవితాన్ని విశ్వాసాన్ని కాపాడుకోండి అని ఈ రాత్రి నేను మీతో చెప్తున్నాను. ఇంకా మృగాలుగా మారిపోతుంది సమాజం. అడవిగా మారిపోయి అడవిలో సాధు భక్తులుగా బ్రతుకుతున్న ఓ క్రైస్తవుడా, సమాజాన్ని కాపాడడంలో నువ్వు ప్రధానమైన పాత్ర వహించు. క్రీస్తు తన సంఘము కొరకు పాడిన పాటలో కొదువాని వాటి యందు అపోస్తుల పాలు వహిస్తే క్రైస్తవుడా నీకు కూడా ఒకరి భారంలో ఒకరు భరించవలసిన బాధ్యత ఉంది. ఆయన మన నిమిత్తం తన ప్రాణం పెట్టిన కనుక ప్రేమ ఇట్టుతో మనం తీసుకున్నాం. ప్రేమ, సంతోషము, దీర్ఘశాంతము, దయాళత్వము, సాత్వికము, మంచితనము ఇవే లోకానికి ఇచ్చే అందం. సాధు స్వభావమే లోకానికి అందాన్ని తెచ్చిపెట్టేవి. అవి చక్కనివి. ఆ చక్కనివి నువ్వు కలిగి ఉంటే ఈ ప్రపంచానికి నీవే ప్రతిష్ఠి చేయగలవు. గమనించండి, మారండి. సమాజానికి మరణకాండ జరిగించే భయంకరులుగా మారకండి. నేడి బ్రతుకులు దిద్దుకోండి. ప్రియమైన వాళ్ళరా, యేసుని నమ్ముకోండి, యేసుని విశ్వసించండి. ఈ లోకంలో దేనిని కోరకండి, కేవలం పరలోకాన్ని మాత్రం ఇవ్వమని ప్రయత్నించండి, ప్రయాసపడండి. ఈ లోకాన్ని వెతికేవాడు కొందరుంటే పరలోకాన్ని వెతికే మనమై ఉండాలి. లోకాన్ని వెతికే వాడికి ఆలోచన చెప్పించే బ్రతుకు మనదై ఉండాలి. లోకం ప్రశ్నిస్తే సమాధానం చెప్పేటువంటి జ్ఞానం మనదై ఉండాలి. అవివేకం కోల్పోయి బ్రతుకుతున్న ఈ సమాజానికి వివేకాన్ని చెప్పేవాడు మనమై ఉండాలి. అజ్ఞానంగా బ్రతుకుతున్న ఈ లోకానికి విజ్ఞానం నేర్పే మేధావులు మనం కావాలి. అదే యేసు కోరుకున్నాడు, అదే యేసు బ్రతికాడు, అదే యేసు జన్మ, అదే యేసు బ్రతుకు, అదే యేసు మరణం మనకు బోధిస్తుంది. ఈ రాత్రి మీరు మర్చిపోరని అనుకుంటున్నాను. ఈ అందమైన లోకం అగ్ని కొరకేనా? ఎస్, అగ్ని కొరకే. అందమైన క్రైస్తవుడు అది అగ్ని కొరకు మాత్రం కాదు. మృగాలన్నీ కాల్చివేయబడతాయి. ఆకాశంలో వర్షం వచ్చి ఫలించే వారికి ఆహారాన్ని ఎలాగైతే వస్తుందో, ఒకవేళ ఆ వర్షాన్ని తాగి భూమి గచ్చపదులు ముళ్ళకంపలు కానీ మొలిపిస్తే అది పొదకు అగ్నిలో కాల్చడానికి మాత్రమే ఉపయోగపడుతుందని ఎబ్రీ పత్రికలో మనం వాక్యాన్ని చదువుకున్నాం. అగ్నికి ఆహుతవుతారా, పరలోకానికి పైన అవుతారా? ఈ రాత్రి మనం ఆలోచించుకుందాం. మీ అందరి కోసం ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తాం. మా యొక్క నిమిత్తం మా పరిచర్య ట్రూత్ డిస్కవరీ సెంటర్ అనేటువంటి పేరుతో, సత్యం కనుగొనబడిన స్థలము అనేటువంటి అర్థాన్ని ఇచ్చే పేరుతో అనేక ప్రాంతాలు ఉచిత పరిచర్య మేము చేస్తున్నాం. మాకున్నటువంటి చిన్ని ధనంతో ఏ ప్రాంతంలో కరెంట్ ఇచ్చినా వచ్చి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వారు, ఎందుకంటే గ్రౌండ్లోకి రప్పించలేకపోతున్నాం జనాన్ని. టీవీలు సీరియల్ విసిపెట్టి రావట్లేదు. వాళ్ళు ఎలా మేమే వాళ్ళ మధ్యకి వెళ్ళిపోతున్నాం. వాళ్ళ మధ్య ఇలాంటి తరగతి ఆలోచింపజేసి సమాజంలో పరిస్థితులు చూపించి అనేక దృశ్యాలు చూపించి దేవుని యొక్క వర్తమానం చెప్పి సమయం ఉండగానే మార్చుకొని బ్రతుకులు దిద్దుకోమని బ్రతమాలుకుంటున్నాం. ప్రతి ఒక్కరిని క్రీస్తు పాదాల దగ్గరికి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నాం. మాతో మీరు చేతులు కలపండి. ఇది సంఘమో సంస్థమో ఏదో పంచాన్ని అనుకోకండి. మనమందరం క్రీస్తు పిల్లలు. క్రీస్తు యొక్క సత్యాన్ని, క్రీస్తు యొక్క ప్రేమను ప్రపంచంలో చాటడానికి మాతో చేయగలపండి. మీ సంఘానికి మీరు వెళ్ళండి. ప్రతి బుధవారం సాయంత్రం సిలువ వేయబడిన యేసుక్రీస్తు సిలువను ఎక్కలేదని ప్రకటిస్తున్న ఈ ప్రపంచానికి యేసు సిలువ వేయబడ్డాడని గంటాపదంగా బైబిల్లో ఎన్నో రెఫరెన్సులతో ప్రతి బుధవారం క్లాసులు చెప్పడం జరుగుతుంది. క్రీస్తు చనిపోలేదని, చనిపోయాడని, క్రీస్తు లేవలేదని, లేచాడని బలిచ్చింది ఇష్మాయిల్ ఇస్సాకునని డెఫినెట్గా చెప్పడానికి ఏ ప్రాంతం నుండి అబ్రహాం వెళ్ళాడు నేను అన్ని డయాగ్రామ్స్తో పటాలతో వివరిస్తున్నాను. అనేక మంది తెలుసుకున్నారు. తెలుసుకోవాలి ఎవరైనా ఉంటే ప్రతి బుధవారం సాయంత్రం 7 గంటలకు సోదరులు కానిస్టేబుల్ గారు రంగారావు గారు ఇంటి మేడ పైన చౌడేశ్వరం అద్భుతమైన క్లాసులు జరుగుతున్నాయి. మనందరూ ఇచ్చండి. ఎలాంటి సభలు కూడా మీరు కూడా పెట్టడానికి ధైర్యం చేయండి. ధైర్యం చేసి అనేక మందికి దేవుని వాక్యాన్ని ఇచ్చి కొందరినైనా రక్షించడానికి ప్రయత్నించండి. యేసు మనకు అప్పగించిన బాధ్యతను మనం నిర్వర్తిద్దాం. ఆ యేసు సోదరులుగా
ఆ తండ్రికి మనం సంతోషాన్ని మిగులుతాం. కేవలం ఇతరుల ఇందులో స్వార్థం ఏమీ లేదు. సంపాదన సందులో ఉన్నవాళ్ళం కాదు, కేవలం మా సంపాదన కూడా సమాజానికి వచ్చి పెట్టగలవాళ్ళం. ఆ తమ్ముడు కొంత భరించగలిగాడు. ఈరోజు మేము కూడా కొంత ఇందులో పాల్గొస్తున్నామే. ఈ సభను బహిరంగంగా జరిగించడం, ఒక వీధిలో జరగవలసిన సభ ఈరోజు ఈ గ్రౌండ్లో. కనుక ఈ చక్కని అవకాశం ఇచ్చినటువంటి మరి స్థలం యొక్క మరి వాండర్స్ మా ప్రత్యేకమైన ట్రూత్ డిస్కవరీ సెంటర్ తరఫున మా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాం. అలాగే మరి సోదరులు జ్ఞానరాజు గారు, కానిస్టేబుల్ గారు, వారు కూడా ఈ యొక్క స్థలం పర్మిషన్లో మాకు చాలా సహకారం అందించారు. వారు కూడా మా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాం. అలాగే ఈ యొక్క కార్యక్రమం పెట్టిన తమ్ముడు మరి మార్టీని కూడా నేను అభినందిస్తున్నాను. దీనికి ఎంతో ప్రయాసకం చేసినటువంటి ట్రూత్ డిస్కవరీ సెంటర్ యొక్క విద్యార్థులు, సోదరులందరికీ కూడా ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తాను. అలాగే దీనికి అనేకమైన సహాయ సహకారాలు అందించినటువంటి ప్రతి ఒక్కరికి, అలాగే కార్పొరేటర్ గారికి, అందరికీ కూడా మా ప్రత్యేక వందనాలు తెలియజేస్తాము. లేచి నిలబడదాం, ప్రార్థన చేసుకుందాం. అందరూ లేచి నిలబడదాం, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడ, ఘనమైన మా తండ్రి, నీ పరిశుద్ధమైన నామానికి వందనాలు స్తుతులు దేవుడు గొప్ప తండ్రి, మా మీద ప్రేమ కలిగవు కనుకనే అందమైన సృష్టిని కలిగించారు. నీ స్వరూపంతో, నీ పోలికతో కలిగించిన మామూలు నమ్మి మా